ఈ 32వ బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఇలా ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభుకి హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మరి గతించిన దినాలన్నిటిలో 31 గ్రంథం మనం ధ్యానం చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 32వ దినం యోనా గ్రంథం. యోనా గ్రంథ ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు మనము యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి బైబిళ్ళు తెరచి దేవుని వాక్యంలో నుండి యోనా గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. యోనా గ్రంథంలోని వివరణ, అలాగే విభజన, అలాగే విశ్లేషణను మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అలాగే మొదటి అధ్యాయం 1, 2 ఆ వచనాలు చదువుతూ ఉన్నాను. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 1, 2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా ఎప్పేకి పోవు తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము దేవుని వాక్య ఆ క్రమంలో యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేయనై ఉన్నాం. యోనా గ్రంథం క్రైస్తవ లోకానికి బాగా పరిచయం ఉన్నటువంటి గ్రంథం. యోనా గ్రంథాన్ని ఎరుగనటువంటి వారు ఎవరు ఉండరు. యోనా గ్రంథం చిన్ననాటి నుండి కూడా చిన్న పిల్లలకు సైతం పెద్దవారు చెప్పే గ్రంథం యోనా గ్రంథంలోని సంఘటనే. చాప యోనాను మృంగుట అనేది చిన్న పిల్లలకి సైతం అది ఎంతో ఆసక్తిదాయకం. కాబట్టి యోనా గ్రంథం క్రైస్తవ లోకానికి బాగా పరిచయం ఉన్నటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని గురించి మనం ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే యోనా ఏ కాలంలో ఆయన తన ప్రవచన పరిచర్యను ఆయన ప్రారంభించాడు అనంటే క్రీస్తు పూర్వం 793వ సంవత్సరంలో యోనా ప్రవక్త యగుట. అది మనం క్రీస్తు పూర్వం 793వ సంవత్సరంలో యోనా ప్రవక్తగా అగుట అనేది మనం చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 783వ సంవత్సరంలో షల్మానేసరు అనే ఒక ఆయన అష్షూరుపై రాజగుట. అది 783వ సంవత్సరంలో మనం చూస్తాం. తర్వాత క్రీస్తు పూర్వం
72లో ఎసర్గదోను ఈయన అష్షూరుపై రాజగుట. ఎసర్గదోను ఎవరు అనంటే అష్షూరు రాజైనటువంటి సన్హేరీబు యొక్క కుమారుడే ఎసర్గదోన్. కనుక ఎసర్గదోను అష్షూరుపై రాజగుట అది మనం క్రీస్తుకు పూర్వం 772వ సంవత్సరంలో మనం చూస్తాం. తర్వాత క్రీస్తు పూర్వం 759వ సంవత్సరంలో యోన నినివే పట్టణంలో ప్రకటించుట అది మనం 759వ సంవత్సరంలో యోనా నినివే పట్టణంలో ప్రకటించినటువంటి ఆ సంఘటనను మనం చూస్తాం. అలాగే క్రీస్తుకు పూర్వం 753వ సంవత్సరంలో యోనా ప్రవచన సేవ ముగింపు. 753తో ఆయన ప్రవచన సేవ ముగించబడింది. 793లో ప్రారంభమైంది. 753 వరకు ప్రవచించినటువంటి ఒక గొప్ప ప్రవక్త యోనా ప్రవక్త. అంత మాత్రమే కాకుండా క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అష్షూరు వారు ఇశ్రాయేలీలను చెరకు వారు తీసుకొని వెళ్ళిపోయారు 772వ సంవత్సరంలో. కాబట్టి ఈరోజు మనం యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 793 ఆయన ప్రవక్తగా తన పరిచర్య, ముఖ్యంగా నినివేకి వెళ్ళి దేవుడు చెప్పమన్న ఆ సందేశాన్ని నినివే ప్రజలకు చెప్పిన ఆ విషయాన్ని ఈరోజు మనం చూస్తాం. ఇది మనం యోనా గ్రంథంలో మనం గ్రహించవలసిన విషయాలు. తర్వాత క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో నినివేను బబులోనీయులు నాశనం చేయుట. నినివే పట్టణాన్ని కూడా బబులోనీయులు క్రీస్తుకు పూర్వం 612వ సంవత్సరంలో వారు బబులోనీయులు నినివే పట్టణాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇవి మనము గ్రంథంలోనికి వెళ్ళక ముందు గ్రంథాన్ని గురించినటువంటి కాలచక్రం. ఆ తర్వాత మనం యోనాను గురించి ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా ఎవరు అనంటే యోనా అనే మాటకి అర్థం గువ్వ అని అర్థం. గువ్వ, డౌ, పావురం అని అర్థం. యోనా అనే మాటకి పావురము, గువ్వ అని అర్థం. రెండవదిగా యోనాను గ్రీకు భాషలో జోనా, ఇంగ్లీష్లో కూడా జోనా అంటాం. గ్రీకు భాషలో జోనా, జోనాస్ అనే ఆ పదం నుండి జోనా, తెలుగులో యోన. అది మనం యోనా గ్రంథాన్ని గురించి రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తే యోనాను గురించిన మూడవ విషయాన్ని మనం గమనిస్తే యోనా ఎవరు అనంటే అమిత్తయి కుమారుడు అని మనము యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చూస్తాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అనే మాట. కనుక యోనా ఎవరు అనంటే అమిత్తయి కుమారుడు. అది మూడవ మాట. నాలుగవదిగా మనం గమనిస్తే యోనాను గురించి యోనా ఏ గ్రామానికి ఆయన చెందినవాడు అనంటే గత్హేపేరు అనే గ్రామానికి చెందినవాడు. ఈ గత్హేపేరు అనే ఈ గ్రామం గలిలియాలోని నజరేతు పట్టణానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామమే గత్హేపేరు అని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. చదువుతున్నాను నేను యోనాను గురించి. రాజుల 2వ గ్రంథంలో ఉన్న ఆ మాట నేను చదువుతున్నాను. గత్హేపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొనెను.
కనుక యోన ఏ గ్రామానికి చెందినవాడు అనంటే గత్హేపేరు అనే ఒక గ్రామానికి, ఈ గ్రామం నజరేతుకి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అమిత్తయి కుమారుడు చాలా గొప్ప పరిచర్య చేసినటువంటి ప్రవక్త యోన. ఇది ఆయన్ని గురించిన 4వ విషయం. 5వదిగా యోన ఎవరి మధ్యలో ఆయన పరిచర్యం చేశాడు అనంటే ఇశ్రాయేలీల మధ్యలో పనిచేసినటువంటి ప్రవక్తగా మనము యోనాను చూస్తాం. ఇది 5వ విషయం. 6వది మనం చూస్తే యోన ఆమోసు ప్రవక్తకు ముందు ఆ దినములలో ప్రవచించినటువంటి ప్రవక్త. ఆమోసు కంటే ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్త మనం యోనాను మనం చూస్తాం. తర్వాత 7వదిగా యోన చిన్న సందేశాన్ని నినివే ప్రజలకు అందించిన ప్రవక్త. అది మనం చూస్తాం. ఒక చిన్న సందేశం, యోనా గ్రంథం అంతా ఒక చిన్న సందేశంతో కూడుకున్నది అని మనము గుర్తించాలి. యోనా గ్రంథంలోని సందేశం అంతా కూడా ఒకే ఒక్క వచనం. ఆ ఒక్క వచనాన్ని, ఆ ఒక్క చిన్న మాటని యోన నినివేకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి ఆ సందేశాన్ని అందించినటువంటి ప్రవక్త. కనుక యోనాను గురించి ఈ 7 మాటల్ని మనము గుర్తించాలి. ఇది యోనాను గురించి. 2వదిగా మనము యోనా గ్రంథంలోనికి మనం వెళ్ళక ముందు అసలు ఈ గ్రంథాన్ని గురించి ఒక 7 మాటల్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథాన్ని గురించి ఒక 7 మాటలు. మొదటి మాట, చిన్న సందేశం పెద్ద సంచలనాన్ని తెచ్చిన గ్రంథం. ఏంటి యోనా గ్రంథంలో ఉన్న సందేశం ఏంటి అనంటే 3వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథంలో యోన తను ప్రవచించిన ప్రవచనం ఒకే ఒక్క వచనం, చాలా చిన్న మాట. 3వ అధ్యాయం 4వ వచనంలో యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. అంతే. యోనా ప్రవచించిన ప్రకటన, యోనా బోధ, యోనా చేసిన పనంతా కూడా ఈ ఒక్క వచనమే. అంతకంటే ఇంకెక్కువ ఆయన ఏం చేయలేదు. గ్రంథం అంతటిలో చిన్న సందేశం, కానీ పెద్ద సంచలనం. ఏంటా సంచలనం అనంటే 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యోన ఈ చిన్న సందేశాన్ని అందించాడో నినేవే వారికి, 6వ వచనం, ఈ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. చిన్న సందేశం, పెద్ద సంచలనం. అది మనం యోనా గ్రంథంలో మనం చూస్తాం. ఇది మొదటి విషయం ఈ గ్రంథాన్ని గురించి. 2వదిగా మనం చూస్తే గ్రంథం అంతా కూడా దేవుని పిలుపు, ప్రవక్త స్పందించిన తీరును తెలిపే గ్రంథం. గ్రంథం అంతా యోనాని మనకు కనబడతాడు. యోనా గ్రంథంలో యోనాని ఎక్కువగా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం గ్రంథం అంతా యోనా యొక్క స్పందన, యోనా యొక్క పిలుపు, యోనా చేసిన పని, యోనా యొక్క అలసట, యోనా యొక్క అలుగుట, ఇలాంటివన్నీ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని పిలుపును, ప్రవక్త స్పందించిన తీరును తెలిపే గ్రంథం యోనా గ్రంథం. ఇది 2వ విషయం. 3వదిగా మనం చూస్తే క్రీస్తు పూర్వం 772లో అష్షూరును పాలించిన ఎసర్గదోను కాలములో నినివే ప్రజలకు వచ్చిన మార్పును తెలిపే గ్రంథం. అది మనం చూస్తాం.
772లో అష్షూరును పాలించినటువంటి ఎసర్గదోను కాలములో నినివే ప్రజలకు వచ్చినటువంటి ఒక సంచలనమైన ఒక పెనుమార్పుతో కూడినటువంటి ఆ మార్పును తెలిపే గ్రంథమే యోనా గ్రంథం అని మనం చూస్తాం. కనుక ఎసర్గదోను కాలంలో ఈ మార్పు వచ్చింది, అది మనం గమనించాలి. తర్వాత 4వదిగా మనం చూస్తే యోనా గ్రంథాన్ని గురించి సమస్త ప్రజలందరి పట్ల దేవుని అద్భుత ప్రేమను తెలిపే గ్రంథం. మిగతా గ్రంథాలలో ఆమోసు గాని, అలాగే మిగతా గ్రంథాలలో హోషియా గాని దేవుని ప్రజల మధ్యలోనికి ప్రవక్తలు వెళ్ళారు, సందేశాలు చెప్పారు, ప్రభు తట్టు తిరగమని చెప్పారు. కానీ యోనా గ్రంథం దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళి చెప్పమన్న ప్రవచనం కాదు. యోనా గ్రంథం చాలా ప్రత్యేకమైంది. యోనా గ్రంథం దేవుడు యోనాతో నినేవే అనే ఒక అన్య దేశానికి వెళ్ళి, ఆ అన్య ప్రాంతానికి వెళ్ళి వారికి ప్రకటించు, వారికి ప్రకటన చేయి అని దేవుడు అష్షూరీల మధ్యలో వారి జీవితాలు మార్చబడాలని దేవుడు వారి పట్ల ప్రేమ కలిగి యోనాను పంపిన గ్రంథమే యోనా గ్రంథం అని మనం చూస్తాం. కనుక దేవుడు అందరికీ దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన కేవలం యూదులకి ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. కనుక సమస్త ప్రజలందరి పట్ల దేవుని అద్భుత ప్రేమను తెలిపే గ్రంథమే యోనా గ్రంథం. ఇది 4వ విషయం. తర్వాత మనం 5వదిగా మనం గమనిస్తే మనం ఏం చూస్తాం అనంటే, పాపికి మరొక అవకాశం ప్రభు యొద్ద ఉన్నది అని తెలిపే గ్రంథం. యోనా గ్రంథం అవకాశాల గ్రంథం. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చేవాడు యోనాకి గాని, అలాగే నినివే ప్రజలకు గాని. దేవుడు ఎన్నో అవకాశం మనకు కూడా, మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చేవాడు. వెంటనే తీర్పు తీర్చి తర్వాత మనం నాశనం కావాలని కోరుకునేవాడు కాదు దేవుడు. మనకెన్నో అవకాశాలు ఇస్తాడు. మన జీవితాలు బాగుపడాలని, మన జీవితాలు దిద్దుకోవాలని, మన జీవితాలు కట్టబడాలని ఎన్నో అవకాశాలు. అవకాశం వెంబడి అవకాశం, సూత్రం వెంబడి సూత్రం, వాక్యం వెంబడి వాక్యాలు ఆయన మనకు అందించే దేవుడు. అందుకే ఈ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను. అంటే దేవుని దృష్టిలో వీరి పాపం సొదొమ గొమొర్రాల పాపం వలె ఘోరమైన పాపముగా నినివే ప్రజల పాపం ఉంది. అంత భయంకరమైన పాపములో ఉన్న అన్యులను కూడా ప్రభు ప్రేమించి వారు మారాలని, మార్పు చెందాలని యోనాను వారి మధ్యలోనికి సందేశాన్నిచ్చి పంపి వారి మార్పును కోరుకున్నాడు దేవుడు. కనుక ఈ గ్రంథం పాపికి మరొక అవకాశం ప్రభు యొద్ద ఉన్నది అని తెలుపు గ్రంథం. ఇది 5వ మాట. 6వది మనం చూస్తే ప్రపంచ చరిత్రలో అన్య దేశ రాజధాని ప్రజల మార్పును తెలుపు గ్రంథం. నినివే అంతా మారిపోయింది. మనం చదివాం 3వ అధ్యాయం. ఇది చరిత్రలో లిఖించబడినటువంటి సంఘటన. చరిత్రాది ఆధారితమైనది, చరిత్రలో ఉన్నటువంటి సంఘటన ఇది. బైబిల్ అనేది ఏదో అనగనగా అనేది కాదు. బైబిల్ ఎప్పుడు కూడా అనగనగా అనేది చెప్పదు. అనగనగా అనంటే చాలాసార్లు అనగనగా ఒక రాజు అంటాం, అంటే ఆ రాజు ఎవరో తెలియదు. అనగనగా ఒక రోజు, ఆ రోజు ఏంటో తెలియదు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరేంటో తెలియదు. ఇది అనగనగా అనేది కాదు. బైబిల్ అనగనగా అనే ఒక స్టోరీ కాదు, ఇది చరిత్రాధారితమైనది. ఏ కాలంలో జరిగిందో, ఇజ్రాయెల్ దేశం ఉంది, ఆయన ఎక్కడ పుట్టాడో నేటికి ఆ స్థలాలు ఉన్నాయి. బైబిల్ చరిత్ర ఆధారిత గ్రంథం. కనుక నినివే అనే ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా, రాజుతో సహా నినివే ప్రజలందరూ కూడా 1,20,000 మంది మార్పు చెందిన సంగతిని యోనా గ్రంథం లిఖించింది.
వారి మార్పును తెలిపే గ్రంథమే యోనా గ్రంథం. ఇది 6వది. 7వదిగా మనం ఏం చూస్తాం అనంటే పునరుత్థాన సత్యాన్ని తెలిపే గ్రంథం. ఈ గ్రంథం పునరుత్థాన సత్యాన్ని తెలిపే గ్రంథం. యేసు ప్రభువే మత్తయి సువార్తలో యోనా 3 రాత్రింబగళ్ళు చాప కడుపులో ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అని తన పునరుత్థాన సత్యాన్ని తెలిపే గ్రంథము యోనా గ్రంథం. కనుక యోనా ఎవరో 7 మాటలు జ్ఞాపకం చేశాను. యోనా గ్రంథాన్ని గురించి కూడా ఒక 7 సంగతులు మీకు నేను తెలియచేశాను. లోపలికి వెళ్ళి ప్రతి గ్రంథాన్ని గురించి 12 సంగతులు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని గురించి కూడా 12 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, గ్రంథకర్త ఎవరు? ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరు అనంటే యోనా. యోనా అనే మాటకి అర్థం గువ్వ, డవ్, పావురం అని అర్థం. రెండవదిగా మనం చూస్తే కాలం. ఈ గ్రంథం ఏ కాలంలో వ్రాయబడింది అనంటే 793 నుంచి 753 క్రీస్తు పూర్వం ఆ కాలంలో ఈ గ్రంథం రాయబడింది. అది రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తే ఈ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అనంటే యోనాను బట్టి. యోనాను బట్టే యోనా గ్రంథానికి యోనా అని పేరు వచ్చింది. ఇది మూడవ విషయం. తర్వాత 4వది సంకల్పం, ఉద్దేశం. ఏంటి యోనా గ్రంథం బట్టి యోనా గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి అనంటే 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటనంటే పాపులు ప్రభు తట్టు తిరిగితే పాపానికి ప్రక్షాళన, పాపికి నిరీక్షణ కలదు అని తెలిపే గ్రంథం. యోనా గ్రంథాన్ని చదువుతూ ఉంటే పాపులు ఎవరైనా సరే, ప్రపంచంలోని పాపులు ఎవరైనా, జన్మతః కర్మతః పాపి అయిన మానవుడు తన పాపమును విడిచి ప్రభు తట్టు తిరిగితే పాపానికి ప్రక్షాళన, పాపికి పరలోకం అనే నిరీక్షణ ఈ గ్రంథం తెలియచేస్తుంది. అది యోనా గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పం. రెండవది, ఈ గ్రంథం యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే యోనా మీద అలాగే నినెవే ప్రజల మీద దేవుడు చూపిన కరుణను తెలుపుట. యోనా మీద కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవుడు ఎంతో ఆయన కరుణను చూపించాడు. తన జీవితంలో కొంత అవిధేయత అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నా మరలా దేవుడు తన పట్ల ఎంతో కరుణను చూపించాడు. అలాగే నినివే ప్రజల మీద ఆయన చూపించినటువంటి అపారమైన కరుణ, వాత్సల్యం, దీర్ఘశాంతం, వారి మార్పు కొరకు ఆయన ఎదురు చూసినటువంటి ఆ విధానం ఈ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఇది ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పం. తర్వాత 5వది ముఖ్యమైన పదం. యోనా గ్రంథంలో ముఖ్యమైన పదం ఏంటనంటే యెహోవా. అసలు ఈ గ్రంథం ఏ మాటతో ప్రారంభించబడింది అనంటే చూడండి, యెహోవా అనే మాటతో యోనా గ్రంథం ప్రారంభించబడింది. యెహోవా యెహోవా 25 సార్లు ఉన్న 48 వచనాల్లో 25 సార్లు మనకి యెహోవా అనే మాటే ఈ గ్రంథంలో మనం చూస్తాం. ముఖ్యమైన పదం యెహోవా. తర్వాత 6వదిగా ముఖ్యమైన అధ్యాయం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ప్రజల యొక్క మార్పు ప్రధానం. సందేశాన్ని ప్రకటించటం, ప్రజలు మార్పు చెందటం, అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ముఖ్యమైన అధ్యాయం 3వ అధ్యాయం. తర్వాత ముఖ్యమైన వచనం 3వ అధ్యాయం 10వ వచనం. ఆ 3వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడే వాళ్ళని తుడిచిపెట్టాలనుకున్నాడు. దేవుడు వారి పాపాన్ని బట్టి సొదొమ గొమొర్రాల వలె ఉన్న వారి పాపపు జీవితాలను బట్టి వారిని తుడిచిపెట్టాలనుకున్నాడు. పాపానికి శిక్ష రావాలి, కానీ వారు పశ్చాత్తాపడ్డారు, ప్రభు తట్టు తిరిగారు, తర్వాత ఏడ్చారు, ఉపవాసం ఉన్నారు, దేవుని యొక్క కరుణను, ఆయన క్షమాపణను
వారు అర్థించారు. దేవుడు చేయుదును అని చెప్పిన ఆ కీడును చేయకుండా మానినట్లుగా మనం చూస్తాం. ఇది 7వది. 8వది మనం చూస్తే క్రీస్తు పోలిక ఎవరు అనంటే యోనా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 42 వరకు యేసు ప్రభువే స్వయంగా యోనాను గురించిన ప్రస్తావన మత్తయి 12:38 నుంచి మనం 42 వరకు మనం చూస్తాం. ఇది క్రీస్తు పోలిక. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ఈ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే యోనా, ఓడనాయకుడు, నినివే ప్రజలు. వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. యోనా ఆయన తర్షీషు అనే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటే ఓడలో వచ్చినటువంటి విపత్తును మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఓడ నాయకుడు అలాగే నినేవే ప్రజలు వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులుగా మనం చూస్తాం. తర్వాత 10వది సంక్షిప్త వివరణ. ఏంటి యోనా గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ ఏంటనంటే మొత్తం అధ్యాయాలు 4 అధ్యాయాలు. యోనా గ్రంథంలో అధ్యాయాలు 4, మొత్తం వచనాలు 48. యోనా గ్రంథం ప్రాముఖ్యంగా మనము 4 అధ్యాయాల్లో నుండి 4 ప్రధానమైన మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. యోనా గ్రంథాన్ని మీరు తెరిచిపెట్టుకొని ఉంటే యోనా గ్రంథం 4 అధ్యాయాలు 4 మాటలు. మొదటి అధ్యాయం పారిపోతున్న యోన, 2వ అధ్యాయం ప్రార్థించుచున్న యోన, 3వ అధ్యాయం ప్రకటించుచున్న యోన, 4వ అధ్యాయం ప్రశ్నార్థకంగా మిగిలిన యోన. కనుక యోనా గ్రంథం ఒక ప్రశ్నతో ముగించబడింది 4:11లో. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? ప్రశ్నార్థకంగా మిగిలిన యోన. సులభంగా ఈ 4 మాటలు గుర్తుంటే యోనా గ్రంథం గుర్తుండిపోయినట్లే. కనుక మొదటి అధ్యాయం పారిపోతున్న యోన, 2వ అధ్యాయం ప్రార్థించుచున్న యోన, చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు, 3వ అధ్యాయం ప్రకటించుచున్న యోన, 4వ అధ్యాయం ప్రశ్నార్థకంగా మిగిలిన యోన. ఇది సంక్షిప్త వివరణ. తర్వాత 11వది మనము గ్రంథ విభజనలోనికి వెళితే మొదటి అధ్యాయం పారిపోతున్న యోన. ఎక్కడికి పారిపోతున్నాడు అనంటే దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళమంటే యోన తర్షీషుకు పారిపోతున్నాడు. నినివేకి దేవుడు వెళ్ళమన్నాడు, ఈయనేమో తర్షీషుకు పారిపోతున్నాడు. ఎందుకు ఈయనకి నినివేకి వెళ్ళటానికి ఎందుకు ఈయనకి ఇష్టం లేదు అనంటే కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నినివే వారిని గురించిన కొన్ని విషయాలు. నినివే వారు ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులు, అది మనం గ్రహించాలి. తర్వాత నినివే అనేది అష్షూరుకు రాజధాని. ప్రతి క్యాపిటల్ సిటీ అష్షూరీలకు రాజధాని ఏది అనంటే నినివే. ఆ తర్వాత అష్షూరీలు వారేమి సామాన్యులు కాదు. అష్షూరీలు చాలా బలవంతులు. అంత మాత్రమే కాకుండా ధనవంతులు. అంత మాత్రమే కాకుండా భయంకరమైన పాపాలలో నివసించిన వారు. అష్షూరీలు వారు బలవంతులు, ధనవంతులు, భయంకరమైన పాపం వారు ఆ పాపాలలో వారు జీవించిన వారు. అష్షూరీలు ఇశ్రాయేలీలపై అనేక మార్లు వారు దాడి చేసినటువంటి వారు. మచ్చుకు ఒకసారి బైబిల్ తెరచి రాజుల 2వ గ్రంథంలో మనం 18వ అధ్యాయం ఒకసారి బైబిల్ తెరవండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో నేను 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం నేను 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అష్షూరు రాజైన సన్హేరీబు యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని ముట్టుకొనగా యోధా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి
నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల అని. అంటే అష్షూరు రాజైన సన్హెరీబు, అష్షూరీల రాజు పేరు సన్హెరీబు. సన్హెరీబు ఇశ్రాయేలీల మీద దాడికొచ్చాడు. వచ్చినప్పుడు హిజ్కియా, అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి యెషయా వారు ప్రార్థన చేశారు. అష్షూరీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల మీద వారు దాడి చేస్తూనే ఉండేవాళ్ళు. అలా దాడి చేస్తూ ఉంటే పెద్ద సైన్యాన్ని వారు తీసుకొని వచ్చి వీరి మీద దాడి చేశారు. అలా దాడి చేసినప్పుడు దేవుడు ఆ ఆ అష్షూరీల దండు ఇశ్రాయేలీల్లో చొరబడి వీరి మీద దాడికి వచ్చినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకొని ఆ రాత్రి చూడండి, మనం 19వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను. 19వ అధ్యాయం 35లో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. అలా హతం చేసినప్పుడు వెంటనే సన్హెరీబు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన నినివేకి వెళ్ళాడు. ఆ మాట మనం 36లో చూస్తాం. 36వ వచనం, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత, నినివేకి వెళ్ళిపోయాడు అష్షూరు రాజు. నినివే పట్టణానికి వెళ్ళి ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు. నేను ఇశ్రాయేలీలను స్వాధీనం చేసుకుందామని వెళితే వాళ్ళ దేవుడు ఇంత గొప్పవాడా, ఇశ్రాయేలీల దేవుడు ఇంత గొప్పవాడా అని నినివేలో తన దేవత ముందు కూర్చొని తన బలం ఎంతో చూపించాలనుకొని ఆయన కూర్చున్నాడు. అలా కూర్చుంటే ఏం జరిగిందనంటే సన్హెరీబు యొక్క కుమారులే ఆయన్ని పొడిచి చంపేశారు అదే రాత్రి. చూడండి, ఆ మాట 37లో చూస్తాం. అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలేకును షరేజురును ఖడ్గముతో అతన్ని చంపి, అంటే అష్షూరు రాజైన సన్హెరీబును తన కుమారులే చంపి అరారతు దేశంలోనికి వారు తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్గదోను, ఈ ఎసర్గదోను కాలంలోనే నినివే ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళమనటం, వారి పాపము నుంచి వారిని విడుదల పొందమని చెప్పటం మనం చూస్తాం. కనుక నేను కాలచక్రంలో ఎసర్గదోను అని మీకు నేను జ్ఞాపకం చేశాను. ఈ ఎసర్గదోను ఎవరు అనంటే సన్హెరీబు యొక్క కుమారుడు. ఈయన రాజుగా ఉన్న దినాల్లోనే నినివే పట్టణంలో ఈ గొప్ప మార్పు సంతరించుకుంది. కనుక అష్షూరీయులు ఎవరు, ఈ నినివే వారు ఎవరు అనంటే ఆనాటి ఇశ్రాయేలీలకు వారు బద్ధ శత్రువులు. అందుకనే బద్ధ శత్రువులు కాబట్టి ఎన్నో మారులు వీరి మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మధ్యలోనికి దేవుడు యోనాను వెళ్ళి ఆ నినివే పట్టణానికి వారి మార్పు కొరకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను, యోనా వెళ్ళి సందేశాన్ని ప్రకటించు, ప్రవచనాన్ని ప్రవచించు అని చెప్పినప్పుడు వాళ్ళు మార్పు చెందటం యోనాకి ఇష్టం లేదు. శత్రువులు మారటం యోనాకి ఇష్టం లేదు. వారు భయంకరమైన పాపంలో ఉన్నవారు. వారి మార్పు ఈయనకి ఇష్టం లేక ఎక్కడికి వెళ్ళాడంటే నినివేకి వెళ్లకుండా తర్షీషుకు ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. నినివే వారు ఇశ్రాయేలీలకు శత్రువులు కాబట్టి యోన నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతున్నాడు. అసలు దేవుడు యోనాని నినివేకి వెళ్ళమన్నాడు. నినివే అనేది ఎంత దూరం అనంటే యోనా ఉన్న ఆ ప్రాంతానికి నినివే ఎంత దూరం అంటే 800 కిలోమీటర్లు. 800 కిలోమీటర్ల ఆ దూరం వెళ్ళమన్న ఇతన్ని 800 కిలోమీటర్లు వెళ్లకుండా తర్షీషు పారిపోతున్నాడు. తర్షీష్ అంటే అది ఈస్ట్ అయితే ఇది వెస్ట్, అది ఆ ప్రాంతం, ఇది ఈ ప్రాంతం. మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశం నుంచి నినివేకు 800 కిలోమీటర్. ఇజ్రాయెల్ దేశం నుంచి తర్షీషు 4000 కిలోమీటర్. అంటే ఈయన 8,800, ఈ 4,000, 4,800 కిలోమీటర్ల దూరం. అంత దూరం ఈయన ఎందుకు వెళుతున్నాడు అనంటే అక్కడికి వెళ్ళటం
వాళ్ళు మార్పు చెందటం ప్రవక్తకి ఇష్టం లేదు. అంటే ఈయనేమనుకున్నాడంటే సొదొమ గొమొర్రా ఆ ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా అగ్ని గంధకాలతో ఆ సొదొమ గొమొర్రాని కాల్చివేశాడో దేవుడు కూడా నినెవేను అలాగే కాల్చివేస్తాడనుకున్నాడు. కాల్చివేస్తాడని అనుకున్న ఈయన నినివేకి వెళ్ళటం ఇష్టం లేక తర్షీషుకు ఆయన పారిపోతూ ఉన్నట్లుగా, వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక మనం మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే మొదటి 3 వచనాల్లో యోనా అవిధేయత, యోనా యొక్క అవిధేయతను అంటే నినివేకి వెళ్ళటం ఇష్టం లేక, ఎందుకంటే దేవుడు చెప్పాడు. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మనం 2వ వచనంలో ఆ మాటే మనం చూస్తున్నాం. చూడండి ఆ మాట. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనంలో దేవుడు స్పష్టంగా ఇలా చెప్పాడు. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక, అంటే దేవుడే ఇలాగూ చెప్పుట ద్వారా ఆ పట్టణానికి నాశనమే అని అనుకున్నాడు. కానీ ప్రేమగల ఆ దేవుడు మనుషులు మార్పు కొరకు ఎదురు చూసేవాడని ఆ సమయంలో యోనా గుర్తించలేకపోయాడు. కాబట్టి ఆయన తర్షీషుకు వెళ్ళే ఆ ఓడ ఎక్కాడు. తర్వాత ఓడలో జరిగిన విషయం మనకు తెలుసు. ఓడలో ఎక్కాడు, నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఆ సముద్రం మీద పెద్ద తుఫాన్, ఆ సముద్రం మధ్యధరా సముద్రం, మధ్యధరా సముద్రం మీద ఈ షిప్ లో 4000 కిలోమీటర్లు, అది చాలా దూరం, చాలా దినాల ప్రయాణం. యెరూషలేము నుంచి తర్షీషుకు 4000 కిలోమీటర్లు వాళ్ళు షిప్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు. కనుక అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యోనా ఓడ దిగువకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ సముద్రం మీద పెద్ద తుఫాను, గాలి పుట్టగా సముద్రమును గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతొచ్చింది. అలాంటి సమయంలో ఓడ నాయకుడు పోయి నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థించు అని చెప్పారు. తర్వాత ఈ ప్రమాదం ఎవరి వల్ల వచ్చిందంటే యోనాను బట్టి అని అర్థమైంది. కాబట్టి 8వ వచనంలో, కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏంటో, నీవెక్కడి నుండి వచ్చావో, నీ దేశం, నీ జనము ఏంటో మాకు చెప్పండి అనంటే ఆయన చెప్పటం మొదలు పెట్టాడు. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్న ఒక ప్రవక్తను అని చెప్పాడు. కనుక ఆయన ఇచ్చిన సాక్ష్యం 4 నుంచి 10 వరకు చూస్తాం. తర్వాత యోనా అవిధేయతకు వచ్చినటువంటి శిక్ష మనం అక్కడ చూస్తాం. యోనా అవిధేయతకు వచ్చినటువంటి శిక్షను మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత పెద్ద తుఫాను, అందులో ఓడ నావికులు యోనాను ఎత్తి సముద్రంలో ఎత్తి పడవేయుట, అది మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే చూడండి, మొదటి అధ్యాయం 17వ వచనంలో సముద్రంలో యోనా పడవేయబడ్డాడు. ఆ మధ్యధరా సముద్రంలో ఆయన పడవేయబడటంతో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. మొదటి అధ్యాయం పారిపోతున్న యోన, 2వ అధ్యాయం ప్రార్థించుచున్న యోన. చూడండి, యోన ఆ మత్స్యము కడుపులో ఉండి 2వ అధ్యాయం 1వ వచనం, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసెను. పశ్చాత్తాపంతో యోనా 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు అని ఆయన ప్రార్థన 2వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ఆయన ప్రార్థన 9వ వచనం వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ఆయన ప్రార్థించాడు. తర్వాత 2వ అధ్యాయం మనము 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద క్రక్కివేశాను. 2వ అధ్యాయం అంతా యోనా చాప కడుపులో, ఆ మత్స్యము యొక్క కడుపులో ప్రార్థన చేస్తానే ఉన్నాడు. మత్స్యము అంటే అది చిన్నది కాదు. మత్స్యం అంటే, చాప అంటే, ఈ మత్స్యము మధ్యధరా సముద్రములోని
వెయిల్ షార్క్ జాతికి చెందిన ఒక పెద్ద మత్స్యం. ఈ మత్స్యాన్ని గురించి, ఈ మత్స్యము 20 మీటర్ల పొడవు, 700 కేజీల బరువు ఈ మత్స్యము కలిగి ఉంటదని మనం చరిత్రలో చూస్తాం. ఇది ఒక వెయిల్ షార్క్ జాతికి చెందిన ఒక పెద్ద మత్స్యం. 20 మీటర్ల పొడవు ఆ చేప, పెద్దది. 700 కేజీల బరువు కలిగినటువంటి మధ్యధరా సముద్రంలో ఇలాంటివి సహజమే. వెయిల్ షార్కులు ఒక విధమైన క్రొవ్వుతో అమర్చబడి కడుపులోనిది బయటకు క్రక్కగలిగినటువంటి జీవి. కనుక దేవుడు అందుకోసమే పుట్టించాడు. ఇంకో మాట చెప్తాను వినండి. దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు, మృంగమని, మింగింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, క్రక్కమని, కక్కింది. కనుక దేవుడు చెప్పాడు, చేప చేసింది. అసలు యోనా గ్రంథంలో దేవుని మాటకు అన్ని విధేయత చూపించింది. సముద్రం మీద తుఫాను విధేయత చూపించింది, చేప విధేయత చూపించింది, ఒక పురుగు విధేయత చూపించింది. యోనా గ్రంథంలో దేవుని మాటకు సృష్టిలో ఉన్నవన్నీ కూడా విధేయత చూపిస్తూ ఉన్నాయి. ప్రమాదం ఏంటనంటే దేవుని మాటకు విధేయత చూపని వారు ఎవరు అనంటే మనుషులే. దేవుడి గురించి బాగా తెలిసిన వాళ్ళే దేవునికి లోబడలేకపోతున్నారు. మనుషులే దేవునికి లోబడలేకపోతున్నారు. సృష్టికర్త అయిన దేవునితో ఒక మంచి సంబంధాన్ని మానవులే కలిగి ఉండలేకపోతున్నారు. నినివే ప్రజలు ఆ భయంకరమైనటువంటి పాపం, జంతువులు లోబడుతున్నాయి, చేప లోబడుతుంది, పురుగు లోబడుతుంది, సొర చెట్టు లోబడుతుంది, కానీ మనుషులే భయంకరమైన పాపంలో ఉండిపోయారు. కనుక ఇది 2వ అధ్యాయం, ప్రార్థించుచున్న యోనా. 3వ అధ్యాయం మనం చూస్తే 3వ అధ్యాయం ప్రకటించుచున్న యోనా. ఇప్పుడు 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, అంతట యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్షతను చూస్తాం. యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాడు. మరలా దేవుడు 3వ అధ్యాయం 1వ వచనంలో మరలా చూడండి ఆ మాట, అంతట యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. 2వ మారు దేవుడు మనతో, అందుకే ఈ గ్రంథం అవకాశాల గ్రంథం. దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడండి. మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అది మనం చూస్తాం. కనుక యోనా ఇక్కడ విధేయత చూపించి నినివే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. అది మొదటి 4 వచనాల్లో యోనా విధేయతను చూస్తాం. తర్వాత 5 నుంచి 10 వరకు నినివే ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని చూస్తాం. నినివే ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగారు. అసలు చరిత్రలో నినివే అనే ఒక భయంకరమైన పాపములో ఉన్న ఒక పట్టణం, ఒక రాష్ట్రం, అది చరిత్రలో మార్చబడుట మనం చూస్తాం. తర్వాత నినివే ప్రజలు దేవుని తట్టు తిరుగుట, నినివే ప్రజలు శిక్ష నుంచి తప్పించబడుటను మనము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 3వది. 4వదిగా మనం చూస్తే 4వ అధ్యాయంలో ప్రశ్నార్థకంగా మిగిలిన యోనా. ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి యోనాను మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఎప్పుడైతే వీళ్ళు, యోనా ఏమనుకున్నాడంటే, ఆయన ప్రకటన చేసి వెళ్ళాడు, ప్రకటన చేసి ఒక పందిలి వేసుకొని కూర్చున్నాడు. ఏమవుతాదో, సొదొమ గొమొర్రా లాగా ఈ పట్టణం దేవుడు కాల్చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు యోనా. అయితే అలా జరగట్లేదు. అక్కడేమందరూ పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగి వాళ్ళు మారిపోయారు. ఈయనేమో ఆ పట్టణానికి ఏమైద్దో అని చూస్తున్నాడు. యోనా అసహనం. అప్పుడు చూడండి 4వ అధ్యాయంలో 1వ వచనం, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, నేను అనుకున్నాను మీరు ప్రజలు తిరిగితే మీరు ఏదో చేస్తారని, అసలు నేనేదో అనుకున్నాను, ప్రభువా నీవేదో చేస్తున్నావు అని కోపగించుకున్నాడట. తర్వాత యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నేను నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాను. అంటే అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ
సందేశాన్ని పంపమంటున్నావు. సందేశాన్ని చెప్తే మారిపోతే నువ్వు కూడా చేస్తానన్న కీడు చేయకుండా మానేస్తావు. అందుకే నేను తర్షీష్‌కెళ్ళాను. నీవు ఎలాంటి వాడివో నేను ఎరుగుదును. చూడండి చెప్తున్నాడు, నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగాని తర్షీషునకు పారిపోతిని. ఎందుకు పారిపోయాడో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీయులకు ఎన్నోసార్లు దాడి చేసిన వాళ్ళు, భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళు, దోచుకోవాలని, చంపాలని చూసిన వాళ్ళు. కనుక ఆ కాలంలో శత్రువులకు శిక్షే కాబట్టి, పాపులకు శిక్షే కాబట్టి వారు నశించాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ప్రేమతో వారి జీవితాలను మార్చాడు. అప్పుడు ఈయన చూడండి, మనం 4వ వచనంలో 5వ వచనంలో యోనా పట్టణంలో నుండి పోయి దానికి తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించనో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనాకు తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించాడు. యోనా గ్రంథంలో యోనాకి బహు సంతోషం కలిగింది సొర చెట్టును చూసి. సొర చెట్టు అని అంటే అన్ని కాలాలలో ఉండేది కాదు. సొర చెట్టు కేవలం ఒక కాలానికే పరిమితం. అంటే అల్పమైన వాటిలో సంతోషిస్తున్నాడు. ప్రజల మార్పును బట్టి ఆనందించలేకపోయాడు అక్కడ. కనుక అక్కడ దేవుడు ఆయనను 4 నుంచి 10 వరకు దేవుడు యోనాను గద్దించాడు. అది 4 నుంచి 10 వరకు మనం చూస్తాం. దేవుడు యోనాను గద్దించాడు. చూడండి 3వ వచనంలో నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీక చంపేసేయ్ అని అంటున్నాడు. అప్పుడు దేవుడు అడిగాడు 9వ వచనంలో, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని అంటున్నాడు. ప్రాణం పోవునంతగా గట్టిగా అరుస్తున్నాడు ఇక్కడ. న్యాయమే అని చెప్తున్నాడు. కనుక దేవుడు యోనాను 4 నుంచి 10 వరకు దేవుడు యోనాను గద్దించుట 11వ వచనంలో యోనాకు దేవుడు నేర్పిన పాఠం మనం చూస్తాం. ఇది యోనా గ్రంథం 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయం పారిపోతున్న యోన, 2వ అధ్యాయం ప్రార్థించుచున్న యోన, 3వ అధ్యాయం ప్రకటించుచున్న యోన, 4వ అధ్యాయం ప్రశ్నార్థకంగా ప్రశ్నించబడ్డ యోనాను మనం చూస్తాం. తర్వాత విశ్లేషణ కూడా చూడండి. మొదటి అధ్యాయంలో యోనాకు దేవుని తొలి పిలుపు, 2వ అధ్యాయం యోనా దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థించుట, 3వ అధ్యాయం యోనాకు దేవుని మలి పిలుపు, అంటే మరల దేవుడిచ్చిన పిలుపు, 4వ అధ్యాయం యోనాకు దేవుడు నేర్పిన పాఠం. అది మనం యోనా గ్రంథం యొక్క విశ్లేషణ. ఇది యోనా గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. ముగింపులో యోనా గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక 7 ఆధ్యాత్మిక సత్యాలు ఏంటి? ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఏంటి అనంటే, మొదటి మాట ఏం నేర్చుకోవాలి అనంటే, 1 ప్రకటించు, ప్రార్థించు, ఫలితం దేవుడిచ్చు. అది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన మొదటి సత్యం. ప్రకటించు, ప్రార్థించు, ఫలితం దేవుడిచ్చు. ఫలితాలు ఎవరు ఎవరిని మార్చలేరు. మనుషులను, వారి మనస్సులను మార్చేవాడు దేవుడొక్కడే. ఈ భూమి మీద ఎవరినైనా, ఎంత ఘోర పాపినైనా మార్చగలిగిన వాడు దేవుడొక్కడే. మనమేం చేయాలి? ప్రకటించాలి. 2వది ప్రార్థించాలి. ప్రకటించే పని మనది, ప్రార్థించే పని మనది, ఫలితం ఇచ్చే పని దేవునిది. చాలాసార్లు మనం వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మార్పు చెందట్లేదు అని మనం అసహనాన్ని కలిగి ఉంటాం. కానీ మార్చేది దేవుడు. ఒకరిని ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవడు ఆయన యొద్దకు రాలేడు. కాబట్టి ప్రకటించు, ప్రార్థించు, ఫలితం దేవుడిచ్చు. ఇది మొదటి ఆధ్యాత్మిక సత్యం. 2వది జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే,
మనుషులు మారరు అని మనస్తాపం చెందవద్దు, మనస్సును కఠినం చేసుకొని మందలించటం మానవద్దు. అది యోనా గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి రెండవ ఆధ్యాత్మిక సత్యం. ఎవరిని కూడా వీరు మారరు అని మనం అనుకోవద్దు. మనుషులు మారరు అని మనస్తాపం చెందవద్దు, మనసును కఠినం చేసుకొని మందలించటం మానవద్దు. మనం చెబుతూనే ఉండాలి, మనం ప్రకటిస్తూనే ఉండాలి. మన పని చెప్పటం, మన పని మందలించటం. మనసులను మార్చేవాడు దేవుడు, ఆయనే కార్యం చేస్తాడు. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. బైబిల్లో ఇలా ఉంది, ఈ రోజున ఎవరైతే మనం పరలోకం వెళతారు అని అనుకుంటామో వాళ్ళు వెళ్ళకపోవచ్చు. ఎవరు ఖచ్చితంగా వెళ్ళరు అని అనుకుంటామో వాళ్ళు వెళ్ళవచ్చు. వెళ్ళటం వెళ్ళకపోవటం అది మన చేతుల్లో లేదు, కనుక అది దేవుని చేతిలో ఉన్న పని. కనుక మనుష్యులు మారరు అని మనస్తాపం చెందవద్దు, మనస్సును కఠినం చేసుకొని నినివేకి వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్ళినట్లుగా కొందరిని మనం కలవటం గాని, కొందరిని దర్శించటం గాని, కొందరిని మందలించటం గాని మనం మానుకోవద్దు. ప్రేమిద్దాం, చివరి వరకు ప్రేమిద్దాం. దేవుడు ఎన్నో అవకాశాలు వారికి ఇచ్చినట్లుగా మనం కూడా ప్రేమిస్తూనే ఉందాం. కనుక మనుష్యులు మారని మనస్తాపం చెందొద్దు. ఇది రెండవది. మూడవది ఏంటనంటే, దేవుడిచ్చే అవకాశాలను గుర్తించాలి, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అసలు నిజంగా నినివే ప్రజలు అందరూ కూడా అద్భుతం కదా. నినివే ప్రజల యొక్క మార్పు ఎంత అద్భుతమైనదో చూడండి. ఆ మాట 3వ అధ్యాయములో ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి, ఒక అవకాశం దేవుడిచ్చాడు, చివరి అవకాశం ఇది. దేవుడు వారికి ఇచ్చిన అవకాశం చివరి అవకాశం ఇది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, మన అంతం అది ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో మనకు తెలియదు. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. దేవుడు మనకిచ్చిన సమయమే ఇప్పుడిచ్చిన సమయమే మనది. రేపు మనది కాదు, రేపుకు రూపు లేదు. కనుక దేవుడిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 66 గ్రంథాలు ఒక అవకాశం ఇది. నేర్చుకుందాం, దిద్దుకుందాం, సరిచేసుకుందాం, మార్చుకుందాం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆనాడు నినివే వారికి చివరి అవకాశం ఇది. కనుక అప్పుడు గనక వాళ్ళు మార్పు చెందకపోతే, దేవుడే చెప్పాడు 1వ అధ్యాయం 2లో, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటించు. కనుక ఇది ఒక చివరి అవకాశం. దేవుడు కూడా మనకు కూడా అవకాశాలు ఇచ్చి ఒకవేళ చివరి అవకాశంలో ఎవరైనా ఉంటే వారు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చే అవకాశాలను గుర్తించాలి, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇది 3వ ఆధ్యాత్మిక సత్యం. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక మీటింగ్ లో దేవుని వాక్యం చెబుతూ ఉండగా తన దృష్టి ఒక యవనస్తురాలు మీద పడింది. మీటింగ్ అయిపోయిన తర్వాత బిల్లీ గ్రహం గారు వెళ్ళి ఆ యవనస్తురాలతో మాట్లాడి, అమ్మా, దేవుడు నీతో మాట్లాడమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, మార్పు చెందు, మార్చుకో అని దేవుడు చెప్పమని చెప్తున్నాడని ఏడుస్తూ చెప్పాడట డాక్టర్ బిల్లీ గ్రహం గారు. అయితే ఆ యవనస్తురాలు తర్వాత చూద్దాంలే అని తీర్మానం చేయకుండా ఆమె వెళ్ళిపోతూ ఉండగా యాక్సిడెంట్ గురై ఆమె చనిపోయింది. చనిపోకముందే అవకాశం దేవుడిచ్చాడు ఆ యవనస్తురాలకి, కానీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కనుక దేవుడిచ్చే అవకాశాలు గుర్తించాలి, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 3వది. 4వ మాట చెప్తాను వినండి. 4వది ఏంటనంటే, ప్రభు పనిని మనస్ఫూర్తిగా చేయాలి, ప్రభు మనస్సును సంతోషపరచాలి.
దేవుడు చెప్పిన ఏ పనైనా సరే అది మనస్ఫూర్తిగా చేయాలండి. ఒక పాట పాడిన మనస్ఫూర్తిగా పాడాలి. ప్రభువుకి ఏదైనా మనం ఇచ్చినా అది మనస్ఫూర్తిగా చేయాలి. ప్రభువు పనిని మనస్ఫూర్తిగా చేయాలి. అలా మనస్ఫూర్తిగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు. ఆయన కొరకు నువ్వు ఏది చేసినా ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ఆయన కొరకు నువ్వు చేసిన చిన్న పనికి కూడా గిన్నెడు చన్నీళ్లు నీవిచ్చినా గాని పరలోకంలో దాని ఫలం మనం పొందుతాం, పోగొట్టుకోలేం మనం. కనుక ప్రభు పనిని మనం ఎలా చేయాలి అనంటే మనస్ఫూర్తిగా చేయాలి. యోనా ఏం పెద్ద పెద్ద గంటలు గంటలు ప్రసంగాలు చేయలేదు. ఒకటే మాట, 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అవబోతుంది, మార్చుకోండి, ప్రభు తట్టు తిరగండి. చిన్న సందేశం, మెసేజ్ చాలా చిన్నది, షార్ట్ మెసేజ్, చిన్న మెసేజ్, కానీ గొప్ప స్పందన వచ్చింది. కనుక ప్రభు పనిని మనస్ఫూర్తిగా చేయాలి. చాలాసార్లు మన పనులే మనం చేసుకుంటూ పోతున్నాం, దేవుని పని గురించి ఆలోచన చేయలేకపోతున్నాం. కనుక దేవుని పని, మనకిచ్చిన పని మనస్ఫూర్తిగా చేయాలి. 4వది, 5వ మాట చెప్తాను వినండి. 5వ మాట 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలనని నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవు. ఎన్ని గొప్ప మాటలో! మనం నమ్ముకున్న దేవుడు కటాక్షము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, బహుశాంతము కలిగిన వాడు, అత్యంత కృపగల దేవుడు. పశ్చాత్తాపడితే ఎంత ఘోర పాపైనా ప్రభువా నన్ను క్షమించు అనంటే చివరి గడియల్లో కూడా తండ్రి నీ రాజ్యములోనికి నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు నేడే అని అదే రోజు పరదైసుకు ద్వారాలు తెరిచిన పరమమూర్తి మన ప్రభు. కాబట్టి ఆయన ఎవరో, ఆయన ఏమి చేయనో ఎరిగి అలా ప్రవర్తించకపోతే మనం ఆయన హృదయానికి గాయం చేసిన వారం అవుతాం అని గుర్తించాలి. కనుక దేవుడెవరో మనకు అర్థమైందా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుందా? అర్థమైనప్పుడు అలా ప్రవర్తించకపోతే మనం ఆయన హృదయానికి గాయం చేసిన వారం అవుతాం. దేవుడేంటో తెలుసు కూడా, ఆయనంత పరిశుద్ధుడో తెలుసు కూడా, ఆయనంత ప్రేమ గలవాడో తెలుసు కూడా, ఆయన చెప్పినట్టుగా ఆయనకి ఏది సంతోషమో అలా మనం జీవించకపోతే ఆయన హృదయానికి గాయం చేసిన వారం అవుతాం. అది మనం గ్రహించవలసినటువంటి 5వ సత్యం. 6వ మాట చెప్తాను చూడండి. 6వ మాట మనం చూస్తే యోనా 4వ అధ్యాయం 3వ వచనంలో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటే అలుగుతున్నాడు ఆయన, అలిగాడు ఆయన. పౌటింగ్ ప్రాఫిట్, యోనా పౌటింగ్ ప్రాఫిట్, అలిగిన ప్రవక్త. తర్వాత చూడండి 9వ వచనంలో, అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోన ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని అంటున్నాడు. అంటే అరవటం, ఒకటేమో అలగటం, రెండోదేమో అరవటం. చాలా మంది అలుగుతారు, అరుస్తూ ఉంటారు. అలగటం, అరవటం ఆత్మీయుల లక్షణం కాదు. అర్థం చేసుకొని ముందుకు సాగుట అనుభవంతుల లక్షణం. కనుక ఆత్మీయ జీవితంలో అనుభవం పెరుగుతూ ఉంటే మనము అలగం, అరవం, దేవుని సన్నిధిలో ఒదుగుతాం, దేవుని సన్నిధిలో వంగుతాం, తర్వాత ప్రభువుని సంతోషపరుస్తాం. దేవుని మీదే న్యాయమే అని అంటున్నాం, దేవుని మీదే అరుస్తున్నాం. కనుక అలగొద్దు, అరవద్దు, అరవకూడదు. నిదానంగా, మౌనంగా, మెల్లగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అలగటం, అరవటం ఆత్మీయుల లక్షణం కాదు. అర్థం చేసుకొని ముందుకు సాగుట అనుభవంతుల లక్షణం. ఇది 6వది. చివరి మాట 7వది చెప్పి ప్రార్థన చేసుకుందాం. 7వదిగా యోనా 4వ అధ్యాయంలో చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి
యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశారు. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. అసలు యోన 3 రోజులు చేయాల్సిన దాన్ని ఒక్కరోజు చేసి అలిసిపోయాడని దేవుడేమో ఒక సొర చెట్టుని ఏర్పరిచి ఆ ఒక్కరోజు చూడండి. అసలు మనం గమనిస్తే 3వ వచనం, 3వ అధ్యాయం 3లో ఏముంది? నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినాల ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. 3 రోజులు తిరిగి చెయ్యాలి. కానీ యోనా 3 రోజులు చేశాడా? లేదు, ఒక్కరోజే చేశాడు. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 4వ వచనం, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించి ఇక 40 దినాలకు నినివే పట్టణం నాశనం అగును. అంతే. యోనా గ్రంథంలో ఆయన ప్రకటన ఇంతే. 40 రోజుల్లో యోనా పట్టణం నాశనం అయింది, మారండి అన్నాడు. అంతే. ఈ ఈ ఒక్కరోజు చేసిన దానికి దేవుడు నా సేవకుడు అలసిపోయాడని ఆయన ఓ సొర చెట్టు ఏర్పరిచి తర్వాత ఆయనకి ఆ సొర చెట్టు నీడనిచ్చినట్లుగా చేస్తే ఈయనేమో దానిని చూసి బహు సంతోషిస్తున్నాడు. కనుక 7వ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే, అల్పమైన వాటి ద్వారా వచ్చే సంతోషాలు అర్ధాంతరంగా ఆవిరైపోతాయి. అల్పమైన వాటి ద్వారా వచ్చే సంతోషాలు, తాత్కాలిక సంతోషాలు ఎప్పటికీ ఉండవు. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 7వ వచనం, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. ఎన్నో రోజులు ఉండదు. అల్పమైన సంతోషాలు ఎన్నో దినాలు ఉండవు. చాలా మంది అల్పమైన వాటిలో సంతోషిస్తూ ఉంటారు. కనుక అల్పమైన వాటి ద్వారా వచ్చే సంతోషాలు అర్ధాంతరంగా ఏమైపోతాయి అనంటే ఆవిరైపోతాయి. కాబట్టి యోనా గ్రంథంలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అనంటే ఈ 7 సత్యాలు నేర్చుకోవాలి. ప్రకటించు, ప్రార్థించు, ఫలితం దేవుడిచ్చు. మనుషులు మారరు అని మనస్తాపం చెందవద్దు. మనసును కఠినం చేసుకొని మందలించటం మానవద్దు. దేవుడిచ్చే అవకాశాలు గుర్తించాలి. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు పనిని మనస్ఫూర్తిగా చేయాలి. ప్రభు మనసును సంతోషపరచాలి. ఆయన ఎవరో, ఆయన ఏమి చేయునో ఎరిగి అలా ప్రవర్తించకపోతే మనం ఆయన హృదయానికి గాయం చేసిన వారం అవుతామని గుర్తించాలి. అలగటం, అరవటం ఆత్మీయుల లక్షణం కాదు. అర్థం చేసుకొని ముందుకు సాగటం అనుభవంతుల లక్షణం. అల్పమైన వాటి ద్వారా వచ్చే సంతోషాలు అర్ధాంతరంగా ఆవిరైపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ప్రభువు మాటకు సంపూర్ణంగా లోబడతాం. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు వార్తను ప్రకటించుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యోనా గ్రంథములో నుండి మా ముందుకు మీరు తీసుకొచ్చిన మీ సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభువా, భూమి మీద మనుషులంతా మారాలని, మార్పు చెందాలని, వారి పాపము నుంచి విడుదల పొందాలని మీరెంతగా ప్రభువా ఆశపడుతూ ఉన్నారో ఈ గ్రంథము ద్వారా మాకు మీరు తెలియచేస్తూ ఉన్నారు. నిజంగా నినివే ప్రజలు ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు ఏ పాపి నశించుట మీకు సంతోషం కాదని, ప్రజలు మారాలని ప్రవక్తను పంపి ప్రకటించినట్లుగా ప్రభువా, ఈనాడు కూడా ఎందరో నశించిపోతూ ఉండగా మేము మీ మాటకు లోబడి సత్య సువార్తను అనేకులకు అందిస్తూ మీ ప్రేమను లోకానికి పంచుతూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు. మరలా రేపు రాత్రి 7:30 గంటలకి మరొక గ్రంథంలో మనం కలుసుకుందాం. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.